హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్స్ట్ స్టెప్ స్కిల్స్ తెలుగు. ఈరోజు మనం ఎపిసోడ్ 9లో ఉన్నాము. ఈరోజైతే మనం విలుకప్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. విలుకప్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి ఎక్సెల్లో. ఎవరికైనా ఈ ఒక్క ఫార్ములా వస్తే చాలు, ఎక్సెల్ 50% వచ్చిన కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే డైలీ టాస్క్లో మనకు విలుకప్ చాలా చాలా ఉపయోగపడుతుంది. అసలు విలుకప్ అంటే ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవడానికి చూద్దాం మనం. వి అన్న షేప్ ఇలా ఉంది కదా మీకు. ఒక మెయిన్ డేటా నుంచి ఇంకొక డేటాలో మనకు సోర్స్ ఉందనుకోండి. ఈ రెండు డేటాలో ఉన్న కామన్ పాయింట్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ ఉన్న డేటాని ఇక్కడికి, ఇక్కడ ఉన్న డేటాని ఇక్కడికి మూవ్ చేసుకోవచ్చు అనమాట విత్ ఈ ఫార్ములా ద్వారా. సో వి అనే షేప్ని మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. విలో 2 టేబుల్స్ అనమాట. ఇక్కడ ఒక టేబుల్ 1, టేబుల్ 2 ఉందనుకోండి. ఇందులో మాత్రం ఒక కామన్ అన్న నెంబర్ మాత్రం మనకు కామన్గా ఉండాలి. దీంట్లో ఈ రెండిటిని కలపాలి అంటే మనకి కామన్ అన్నది ఒకటి పాయింట్ అన్నది ఉండాలి. అది ప్రొడక్ట్ నేమ్ కానీ, ఆర్డర్ ఐడి కానీ, ఎంప్లాయీ ఐడి కానీ, ఇంకా ఇన్వాయిస్ నెంబర్స్ కానీ, ఇటువంటిది దీంట్లో రెండిట్లో ఉండాలి. మిగతా డేటా సేమ్ లేకున్నా పర్లేదు. మనకు ఇంకొక టేబుల్లో కావాల్సిన డేటాని మనం పికప్ చేయొచ్చు. ఇది మీకు సింపుల్గా అర్థమవ్వడానికి నేను డ్రా చేసి పెట్టాను. మీకు అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో మనం ఎగ్జాంపుల్ ద్వారా ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆర్డర్ ఐడి ఉంది, ప్రొడక్ట్ ఐడి ఉంది, క్వాంటిటీ ఉంది, సేల్స్ పర్సన్ నేమ్ ఉంది. మనకు కావాల్సింది ఏంటి అంటే టోటల్ సేల్స్ కావాలి. ఎలా చూస్తాం మనం? టోటల్ సేల్స్ కావాలంటే మనకేం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటిటీ ఉంది, ఆర్డర్ ఐడి ఉంది, కానీ ఈ క్వాంటిటీ ఏ ప్రైస్ తోటి అమ్మామో అని ప్రైస్ లేదు. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? యూనిట్ ప్రైస్ లేదు, యూనిట్ ప్రైస్. ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి డేటాని. ఇప్పుడు టోటల్ సేల్స్ కావాలంటే నాకు యూనిట్ ప్రైస్ లేదు. ఇప్పుడు సెకండ్ షీట్లో మనకి వేరే డేటాలో మనకి ఇంకొక టేబుల్లో కానీ, ఇంకొక డేటా సోర్స్లో కానీ ఇలా ప్రొడక్ట్ ఐడి అండ్ ప్రొడక్ట్ నేమ్ అండ్ ప్రైస్ అనేది అవైలబిలిటీ ఉందనుకోండి. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ ఉన్న ప్రొడక్ట్ ఐడి, సేల్స్ డేటాలో ఉన్న ప్రొడక్ట్ ఐడి యూనిక్గా ఉన్నాయి చూడండి. ఈ యూనిక్గా ఉన్నదే మనకి రెండు టేబుల్లో విలుకప్కి ఉపయోగపడే మెయిన్ సోర్స్ అనమాట. ఈ లుకప్ చేసుకోవడానికి ఒక కామన్ సోర్సు, కామన్ డేటా అన్నది ఉండాలి. సో అది మనకి ఇక్కడ ప్రొడక్ట్ ఐడి ఉంది. అదే సేమ్ మనకు షీట్ 2లో కూడా ప్రొడక్ట్ ఐడి అన్నది అవైలబుల్ ఉంది. యూనిట్ ప్రైస్ కోసం ఇక్కడ ప్రైస్ ఉంది, ఇదే మనం యూనిట్ ప్రైస్ అనుకుంటున్నాం. సో దాన్ని ఇక్కడికి ఎలా తీసుకురావాలి? ఇప్పుడు చూడండి, ఈక్వల్ టు విలుకప్. ఓకే, విలుకప్ అని మనం స్టార్ట్ చేయగానే లుకప్ వాల్యూ అంటే నీకు అక్కడ ఇక్కడ ఏది యూనిక్గా ఉందో దాన్ని లుకప్ వాల్యూ అంటాం. సో మనం దేని బేస్ చేసుకొని లుకప్ చేద్దాం అనుకుంటున్నాము? ప్రొడక్ట్ ఐడిని, అది సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ టేబుల్ అరే, అంటే ఈ లుకప్ ఉన్న టేబుల్ ఎక్కడ ఉంది అని మీనింగ్ అనమాట. సో ఆ టేబుల్ అన్నది ఇక్కడ ఉంది కాబట్టి హెడ్డింగ్స్ లేకుండా మనము ఆ డేటాని మనమైతే సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇలా ఆ డేటాని సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ చూడండి, కాలం ఇండెక్స్ నెంబర్ అంటే నీకు ఏ కాలంని పికప్ చేయాలి? ఏ కాలం పికప్ కావాలి? మనకి ప్రైజ్ ఎన్నో కాలంలో ఉంది మనకి? 1, 2, 3. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ ప్రొడక్ట్ ఐడి అనేది కౌంట్ చేయకుండా సెకండ్లో ఉంది అని చెప్తారు. అలా కాదు, మనకి మొత్తం డేటా నుంచి ఎన్నో కాలంలో ఉంది అన్నది ఇంపార్టెంట్. టోటల్ డేటాలో మనకి ప్రొడక్ట్ ఐడితో కలిపి కౌంట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఏదైతే లుకప్ ఏరియా నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ లుకప్ ఏరియా నుంచి ఎన్నో కాలం నీకు కావాలి అన్నది, అది మనకి కాలం ఇండెక్స్ నెంబర్ అనమాట. సో 1, 2, 3 మనకు కావాల్సిన నెంబర్ ఏంటి? 3, మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది? ట్రూ, ఫాల్స్ అనమాట. అంటే ఎగ్జాక్ట్గా, అంటే అప్రాక్సిమేట్లీగా మ్యాచ్ అవ్వాలా, ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వాలి అంటే మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలంటే ఫాల్స్ ఇవ్వమని చెప్తుంది. లేదంటే మనకు ఫాల్స్కి బదులు ఫాల్స్ అని రాయొచ్చు మీరు. లేదు అంటే 0 ఇస్తే కూడా ఫాల్స్ కింద ట్రీట్ చేస్తుంది ఎక్సెల్. సో నేనైతే 0 ఇస్తున్నాను. మీరు ఫాల్స్ అని టైప్ చేసిన సేమ్ అనమాట. ఓకేనా. జస్ట్ ఎంటర్. చూసారా, ఈ 101 అన్నది ప్రొడక్ట్ ఐడిని చేసుకొని మనకు యూనిట్ ప్రైజ్ని పికప్ చేసింది ఇక్కడ. ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకుందాం. 101, 500 ఉందా? గ్రేట్ కదా.
తీసుకొచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని డ్రాగ్ చేద్దాం. మీకు కొన్ని ఎన్ఏ వచ్చేసినాయి చూడండి. ఎందుకు ఇలా జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, మనం లుకప్ ఏరియా ఫస్ట్ సెలెక్ట్ చేసింది ఏ2 నుంచి సి6 వరకు, సెకండ్ సి3 నుంచి సి7 వరకు మార్చేసింది చూడండి. మనకు ఇది ఫిక్స్ ఉండాలి కదా, ఈ లుకప్ ఏరియా అన్నది ఫిక్స్ ఉండాలి. సో దీన్ని ఫిక్స్ చేయలేదు కాబట్టి మనకు ఎన్ఏలు వచ్చాయి. దీన్ని ఫిక్స్ చేయాలంటే ఏంటి, మనం ఈ డేటాని సెలెక్ట్ చేసుకొని మీరు ఈ రెండింటిని, ఈ టేబుల్ యారేని సెలెక్ట్ చేసుకొని మీ కీబోర్డ్లో ఉన్నటువంటి F4 అనే బటన్ ఉంటుంది కదా, F4 అనే బటన్ని క్లిక్ చేయండి మీరు. నేను కొంచెం రాంగ్గా సెలెక్ట్ చేశాను, జస్ట్ వెయిట్. ఎస్, కరెక్ట్. F4 చేయగానే ఇలా మనకు ఆ ఏరియా ముందు, అంటే ఆ కాలం ఆ రోకి ముందు మనకి డాలర్ సింబల్స్ వస్తాయి. ఇలా డాలర్ సింబల్ వస్తే మనం ఆ టేబుల్ అరేని మనం ఫిక్స్ చేస్తున్నట్టు అనమాట. అక్కడి నుంచి అక్కడి వరకే చూడమని. ఇప్పుడు మనం ఫిక్స్ చేసాం కదా, ఫిక్స్ చేశాక మీరు ఇప్పుడు డబుల్ క్లిక్ చేయండి. చూసారా, మీకు ఇప్పుడు అన్ని ఎన్ఏలు పోయినాయి కదా, కరెక్ట్గా వచ్చింది కదా ప్రైస్. దట్స్ ఇట్. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఏరియా అన్నది మనం ఫిక్స్ చేయాలి. డేటా రేంజ్ని మనమైతే లాక్ చేసేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకు యూనిట్ ప్రైస్ వచ్చింది, క్వాంటిటీ ఇంటూ యూనిట్ ప్రైస్ మన టోటల్ సేల్స్, రైట్. సింపుల్గా అయిపోయింది కదా టోటల్ సేల్స్ కూడా. సో మీకు ఇంకా ఇక్కడ మీకు కావాల్సింది ఏం మిస్ అవుతున్నారు, ప్రొడక్ట్ నేమ్ అన్నది మిస్ అవుతున్నారు. ప్రొడక్ట్ నేమ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు ఒక చిన్న బోనస్ పాయింట్ లాంటివి చెప్తాను. జనరల్గా మళ్ళీ మీరు ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ అని పెట్టి విలుకప్ పెట్టి తీసుకొని రావచ్చు. సో ఇప్పుడు మనం ఇది ఎలా చేసామో అలాగే మీరు ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ పెట్టి తీసుకొని రావచ్చు అనమాట. అలా కాకుండా ఒకటేసారి విలుకప్లో ఒకటేసారి మీకు 2 కాలమ్స్లో ఉన్న డేటాని పికప్ చేయడానికి ఒక అద్భుతమైన లాజిక్ చెప్తాను, బోనస్ పాయింట్. ఇది ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చెప్పకపోవచ్చు, సో మన ఛానల్లో ఇది చెప్తున్నాను. సో ప్రొడక్ట్ నేమ్ కావాలి మనకి ఇక్కడ, ప్రొడక్ట్ నేమ్. నా నేను ఈ ప్రైస్ కూడా తీసేస్తున్నాను. మీకు రెండు ఒకటేసారి రావడానికి ఎలా ఉంటుంది అన్నది మనం ఇక్కడ ప్రయత్నించి చూద్దాం. వి లుకప్ సారీ, జస్ట్ కీబోర్డ్ కొంచెం ప్రాబ్లం, రైట్. వి లుకప్ నౌ. లుకప్ వాల్యూ ఏంటి అనుకున్నాం మనము, కామన్గా ఉన్న ప్రొడక్ట్ ఐడిని లుకప్ వాల్యూ అనుకున్నాం. సో తీసుకున్నాం. టేబుల్ అరే సేమ్ అనమాట. ఇది మళ్ళీ కొత్తగా నేను ఏదో చెప్పట్లేదు, సేమ్ వి లుకపే. ఇలా మనం ఈ రేంజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం, కామా. ఇప్పుడు మనకు ప్రొడక్ట్ నేము ప్రైస్ రెండు కావాలి. సో మీరు దీనికోసం ఏం చేస్తారంటే, ఇది ఎన్నో కాలంలో ఉంది, సెకండ్ కాలంలో ప్రొడక్ట్ నేము, థర్డ్ కాలంలో ప్రైస్ ఉంది. సో మీరు కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి 2, 3 క్లోజ్ కర్లీ బ్రాకెట్, ఓకే. అండ్ ఇందాక మనం ఫాల్స్ అంటే 0, ఎగ్జాక్ట్ మ్యాచ్కి 0 అనుకున్నాం కదా, అది కామన్ అనమాట. ఇలా ఇచ్చారనుకో రెండు ఒకటేసారి వచ్చాయి, చూసారా, సింపుల్ అనమాట. ఇది కాపీ చేసి ఇప్పుడు పేస్ట్ చేయండి, మళ్ళీ కూడా ఎర్రర్స్ వస్తాయి. ఎందుకో చూడండి, ఎగ్జాక్ట్గా మనం ఇందాక చేసిన మిస్టేకే చేసాం కదా, ఇది లాక్ చేయకపోవడం. డేటా రేంజ్ అన్నది ఖచ్చితంగా లాక్ చేయాలి. F4 క్లిక్ చేయండి, లాక్ అయిపోతుంది. సో నౌ యూ కెన్ కాపీ. వచ్చేసిందా డేటా, ఎంత సింపుల్గా వచ్చేస్తుంది. కాకపోతే విలుకప్లో మీరు నోట్ చేసుకోవాల్సిన 2 పాయింట్స్ ఏంటంటే, లుకప్ వాల్యూ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉండాలి. మన కామన్గా ఉండేది లెఫ్ట్ సైడ్లో ఉండాలి. లుకప్ చేసుకునే వాల్యూ రైట్ సైడ్లో ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, మీకు ఇది ఈ ప్రొడక్ట్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ ఉందనుకోండి, ఈ రెండింటిని మనం లుకప్ చేయలేము. అది ఇక్కడ ఉంటే మాత్రమే రైట్ సైడ్లో ఉన్నటువంటి డేటాని మనం ఎంత డేటా ఉన్నా సరే ఇటు సైడ్ దాన్ని లుకప్ చేసుకోవచ్చు కాలం త్రూ. ఒకటి. రెండోది ఏంటంటే, మనం రెండు తీసుకున్నాం కదా ఇందాక, కర్లీ బ్రాకెట్ పెట్టి 2 and 3, ఇవి కూడా కంటిన్యూషన్లో ఉండాలి. కొందరు ఏం చేస్తారంటే, ఇక్కడ 2లో ఉంది ఒక డేటా, నాకు 3 అక్కర్లేదు, 4లో ఉంది అంటే 2, 4 తీసుకుంటానంటే విలుకప్లో వర్కౌట్ అవ్వదు. అవి కంటిన్యూ ఉండాలి. సో ఆ కాలమ్స్ని మీరు మూవ్ చేసుకోండి పక్క పక్కన, దెన్ ఇట్ ఈస్ వర్క్ గుడ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన
ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. ఇటువంటి వీడియోలని మనం కంటిన్యూగా అప్‌లోడ్ చేయడానికైతే ప్రయత్నిస్తాం. థాంక్ యూ.